లెట్స్ రీడ్ కొలొషియన్స్ 1:16. కొలస్సీలు 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. ఇవి ఆకాశమందున్నవి, ఇవి దృశ్యమైనవా అదృశ్యమైనవా? అదృశ్యమైనవి. అయితే ఆకాశమందున్నవి అదృశ్యమైనవి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను. ఎందుకంటే అక్కడ సింహాసనాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు అక్కడ. చూసారా, ప్రధానులు. దూతల్లో కూడా ప్రధానులు ఉన్నారు. అధికారములైనను. భూమి మీద కూడా మనం భూలోకమే చూస్తున్నాము, అదృశ్యమైన లోకంలో కూడా ఉన్నాయి. సర్వమును ఎవరి యందు సూచించబడ్డాయంట? ఆయన యందే. సర్వమును ఆయన ద్వారా సూచించబడ్డాయి, ఆయనను బట్టి. అంటే వాటన్నిటికీ తెలుసు మనం సృష్టించిన సృష్టికర్త ఈ భూలోకానికి వస్తున్నాడు ఏంటి అని. ఓకే, సో ఒకవేళ సైతానుడు ఆయనతో యుద్ధము చేయాలనుకున్నా కానీ వాడికి తెలుసు ఈయనేంటి మనకంట దూతల కంటే తక్కువ ర్యాంకులో వచ్చాడు ఈ భూలోకానికి. అందుకే ఆ సమాధుల దగ్గర ఉన్నప్పుడు పరిగెత్తుకుండా వచ్చి కాళ్ళ దగ్గర పడిపోయిందా లేదా? అయ్యా నువ్వు సృష్టించావు, నువ్వు ఎక్కడ పొమ్మంటావు మమ్మల్ని అడిగాను అందు ముందే. అది యుద్ధం లేదు, ఏమీ లేదు. పందుల్లో పొమ్మంటావంటే ఆ సెలవు ఇచ్చాడు, జుమ్మని వెళ్ళిపోయాయి పందుల్లోకి. సో దే నో దర్ క్రియేటర్, దే నో దర్ మాస్టర్, రైట్? వాళ్ళ మాస్టర్ బయల్జబాబా, లేకపోతే ఈయన? ఎందుకంటే ఈయన బయల్జబాబుని ఏం చేశాడు? బంధించేశాడు. దాని సృష్టికర్త తన ఆత్మ నీలో పెట్టాడు. ద క్రియేటర్ ఆఫ్ ద డీమన్ హస్ పుట్ హిస్ స్పిరిట్ ఇన్ యూ. సో ఈ ఫాస్టింగ్ టైంలో ఏంటంటే ఈ జ్ఞానం పెరిగి యూ విల్ నో హూ యు ఆర్, వాట్ యు ఆర్. మీరు కూడా మీ ఆత్మలో మీ స్థానాన్ని పెంచుకుంటారు. యువర్ ర్యాంక్స్ విల్ గో హై ఇన్ ద కింగ్డమ్. ఓకే, ఫెయిత్లో ర్యాంక్స్ ఉంటాయి. నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చిన్నది, నీ అల్పమైంది అంటాడు. నీ విశ్వాసం ఎందుకు కదిలిపోయింది? యోహాన్ అంటాడు నీ విశ్వాసం కదిలిపోయిందని. శిష్యులను అంటాడు ఒక చోట భయపడుతున్నప్పుడు, ఏమంటాడు వాళ్ళని? అల్ప విశ్వాసులారా. ఇజ్రాయెల్లో ఒక వ్యక్తిని చూసి, మాట మాత్రము సెల్విమ్ అనే వ్యక్తిని చూసి ఏమంటాడు? ఇంత గొప్ప విశ్వాసం ఇజ్రాయెల్లో ఉన్నట్టు నేను చూడలేదు. హీ ఈజ్ మెజరింగ్ ద ర్యాంక్స్ ఆఫ్ ఫెయిత్. ఉపవాస కాలం తర్వాత మీ అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసముగా మారును గాక. అన్నీ ఆయన సూచింపడ్డాయి. అయితే ఎన్ని ఉన్నాయని భయపడాల్సిన అవసరం ఉందా? లేదు, ఆయన కొరకే. అందుకే ఆయన నామమున ప్రతిదీ భూమి మీద ఉండే మోకాలే కాదు, వాళ్ళు కూడా మనకి లోబడాలంట. అందుకనే ఇక్కడ దానియేలు అటకపరిచింది ఏ రాజు? అక్కడ పర్షియా దేశం ఉంది, అక్కడ కూర్చున్న రాజు వేరు. అక్కడ పర్షియా దేశం వేరు, అక్కడ ఒక రాజు. సో అతను ఒక్కడేనా యుద్ధం? చూద్దాం ఇంకా. యోహాను 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. అంటే అతని పొజిషన్ కొంచెం పడిపోయిందేమో, కొన్ని ర్యాంక్స్ పడిపోయి అతనికి పరలోకానికి వెళ్ళలేడు. ఇక్కడే ఉండి భూమి మీదకి వచ్చి అతని ఎఫెక్ట్ భూమి మీదే ఉంటుంది. యోబు టైంలో పరలోకానికి వెళ్ళాడా? వెళ్ళాడు. యోబు టైంలో అటు ఇటు వాళ్ళతో పాటు వెళ్ళి కొన్ని నిందలు వేసే కార్యక్రమం చేశాడు. కానీ తర్వాత అక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు ఆ లోకము కింద. దాని తర్వాత వాడు ఆ మండే ఆ నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే. వాడికి తీర్పు ఆల్రెడీ నిర్ణయం చేశాడు దేవుడు, రైట్? సో గాడ్ క్యాన్ జడ్జ్ దిస్ కింగ్, ద సుప్రీం కమాండర్. అన్ని అధిపతుల కంటే ఆ గొప్ప అధిపతిని దేవుడు తీర్పు తీర్చగలడు. 14:30 జాన్ 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయో లేదు. చూసారా? అంటే యేసు ప్రభువారికి ఆత్మల లోకములో ఏం జరగబోతుందో తెలుసా? ఎస్, నేనేం చేయబోతున్నాను, నేను పాపాన్ని నుంచి కాపాడుకున్నాను, నేను ఒక్క తప్పు చేయలేదు, కాబట్టి వాడికి నా మీద అధికారమో లేదు. As long as you keep yourself, the devil cannot touch you. Wherever he touched you, you need to repent and keep yourself again. నువ్వు వాడు పనులేమీ చేయకపోతే వాడు నిన్నేమీ చేయలేడు, నీతో సంబంధం లేదు. నువ్వు వాడు పనులు చేస్తేనే వస్తాడు. దా పేతురు, నీలో గర్వం ఉంది దా. అయినా యేసుప్రభు వారు
మీ కొరకు ప్రార్థించి ఆ తర్వాత అనుభవం వచ్చిన తర్వాత ఇతరులను బలపరిచి మీరు వాళ్ళని అపసం చేయకుండా ఏం చేస్తారో బలపరుస్తారు ట్రైనింగ్ వస్తే. సో ఎవరెవరైతే పడిపోయారో, ఇబ్బంది పడ్డారో, అర్హుడు కాదనుకుంటారో మీ గురించి యేసయ్య ప్రార్థించేశాడు, ముందుకెళ్ళిపో. జీసస్ ప్రేడ్ ఫర్ యూ. ఎవరైనా తిడుతున్నారు అనుకో, నువ్వు ఎలా చేసావు సిగ్గులేదని, నా కొరకు జీసస్ ప్రేర్ చేశాడు, నేను ముందుకెళ్ళిపోతా. నా పిలుపు బండే, ఇప్పుడు నా బండ మీద మట్టి పడ్డది, మళ్ళీ నేను బురద పడ్డది, మళ్ళీ తుడుచుకొని మళ్ళీ నేను బండ అయిపోతా అని పేతురులో మాట్లాడు. యూ సీ దాట్? టాక్ నేమ్ నైబర్ అగైన్, బికమ్ పీటర్ అగైన్ అనండి. ఇప్పుడు బురద పడొచ్చేమో, వాష్ ఇట్, క్లీన్ ఇట్ అండ్ గో బ్యాక్ అగైన్. డోంట్ మాక్. నువ్వు బలపడి నీ సహోదరులను బలపరచు అంటాడు పేతుర్ని. జాన్ 16:11. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. హీ జడ్జ్డ్ ద డెవిల్. నేను తీర్పు తీర్చేశాను అంటున్నాడు లోకాధికారిని. అంటే హీఈస్ అవేర్ ఆఫ్ ద ఇన్విజిబుల్ రియల్మ్. మనం అనుకుంటాము, ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి. అప్పుడప్పుడు పౌలు కొంచెం, అప్పుడప్పుడు మనం కోపం వచ్చి కొన్ని మాట్లాడేస్తాం. అలాగే పౌలుకి వాళ్ళ మీద కోపం వచ్చి యేసుప్రభువు ఏం చేశారు, సంఘం మీద కోపం వచ్చి కొరడ తీసి కొట్టారా లేదా? అందుకే యూ నీడ్ టు నో గాడ్. యూ నీడ్ టు నో గాడ్. యేసయ్యకి తెలుసు ఆ లోకంలో ఏం నడుస్తుందో. ఈ ఉపవాస కాలంలో మీకు కూడా ఈ అవగాహన కలుగునుగాక. మే యూ ఆల్సో అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్. Yeah, that's a different realm which is real. ఇదంతా అబద్ధమా నిజమా? This is a real realm. You need to see your dress, your behavior, your words. అరే దీన్ని మాటలు మాట్లాడుతున్నాను, ఏ రాజ్యం ఇవి? ఈ బూతులు, ఈ కోపము, the anger comes because of fear. కోపం ఎందుకు వస్తుంది? భయం. ఆ డబ్బులు అలా వేస్ట్ చేసావా, ఈ డబ్బులు పడేసావా, ఈ తప్పు చేసావా? నో. దేవుని సామర్థ్యం తెలిస్తే ఏం కాదు, దేవుడు ఇచ్చేస్తాడు. రిలాక్స్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నీ కోపం తగ్గిపోతుంది. లెట్స్ గో బ్యాక్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ realm. దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయ. మైకల్ కేన్, చాలాసార్లు చెప్పాను. మిఖాయేల్ ర్యాంక్ ఏంటి దూతల్లో? అతన్ని ఒక దూత అంటారు. ఏమంటారు? ప్రధాన దూత. సైతాను లోకములో ప్రధాన దూత ఎవరు? ద డ్రాగన్, దట్ సర్పెంట్. ఆ వర్సలు మీకు యూ క్యాన్ గో అండ్ సీ దట్ వర్సెస్. అతను వచ్చి సాయం చేశాడంట. అతను వచ్చి ఈయనకి సాయం చేయకపోతే వెనక్కి వెళ్ళిపోయేది దూత. అమ్మో వెళ్ళనివ్వట్లేదు వీడు అని. ఇలా వెళ్ళడానికి కారణం ఎవరు? మిఖాయేలు రావడానికి కారణం ఎవరు? దానియేలు యొక్క ఆగని ప్రార్థన. An unstoppable prayer will access the higher rank angels. ఎవరైతే మీ ప్రార్థన జీవితాన్ని ఆపకుండా ఎన్ని వచ్చినా ఎవరెన్నన్నా ముందుకు వెళ్ళిపోతాను అనుకున్నారో, నీవింకా గొప్ప దూతలను నీ పట్ల యుద్ధం చేయడానికి నువ్వు సహాయం చేస్తావు. అందుకే మీ ఆయన సడన్గా తిడతాడు. మీ బంధువులు వాళ్ళు ఏదో పని పడుతుంది నీకు, ఎలాగొచ్చాయి అది చెయ్యి, ఒక్కసారి చేసే ఎలా చేసాయి అలా చేసాయి, ఎలాగైనా నేను ఆపాలని చూస్తాడు శత్రువు. వాళ్ళ చేత నిందించి దాని రుచి చూసిన వాళ్ళు దాన్ని ఆపకుండా ఏదో ఒక రకంగా దాన్ని కొనసాగించును గాక. యూ షుడ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. అనుకుంటాం మనం కొంతమంది చూస్తారు, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ ప్రార్థనలు అంటావు, దేవునికి ఇస్తావు, ఇది చేస్తావు, ఉపవాసాలు ఉంటావు, ఏమొస్తుంది? ప్రభువా వీళ్ళ కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేయను. ఈ గుడ్డి వాళ్ళ కళ్ళు, దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్. వార్ఫేర్ ఈజ్ హ్యాపెనింగ్. మీకు తెలియదు. ఆల్మోస్ట్ మిఖాయేల్ బయలుదేరిపోతున్నాడు మీ తరపున. యూ డోంట్ నీడ్ టు స్టాప్ యువర్ ప్రేయర్స్. ఎంతమందికి 10, 20, 30, 40 సంవత్సరాలు ఆలస్యమయ్యాయో, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ సైడ్. దిస్ ఈస్ ద సీజన్. దిస్ సీజన్ పక్కన చెప్పండి, దిస్ ఫాస్టింగ్ సీజన్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పండి. ఐ డోంట్ నో హూ ఈజ్ గ్రాస్పింగ్ దిస్. యు ఆర్ బ్లెస్డ్ టుడే.
ప్రభువా ఈ వారం నీ దూతల యొక్క సహాయాన్ని నేను చూడాలా, ఒక మార్గము సరళము చేయాలి నాయన. ఇదిగో నాతో ఉన్నాను, నాకు బలాన్ని ఇవ్వాలా, ఒక బలహీనత పోయి అది బలముగా మారాలి నాయన. గివ్ మీ పవర్ ఇన్ దట్ ఏరియా. ఓపెన్ మై వూమ్, నా గర్భాన్ని తెరువు. డూ ఎ మిరకల్ లార్డ్, ఓపెన్, క్లియర్ దట్ వే. నీ సన్నిధి నాతో ఉన్నది అని తెలియడం కోసము ఐ వాంట్ టు సీ 2 miracles that angels did for me, oh Lord. Let them see this demonstration. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.